హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము తెల్లగపిండి ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం గుప్పెడంత కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పిండి కూర కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ మొత్తం కరిగిపోతాయి. ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగపిండిని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కాస్త ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే మనము ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న నువ్వులని ఇలా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వుల పొడి వేసుకోవడం వల్ల ఈ పిండి కూర చాలా టేస్టీగా తయారవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పిండి కూర ఫ్రై రెడీ.